డైట్ ప్లాన్ మధ్యలో ఆపేశారు, మాకు షేర్ చేయండి అక్క, మేము స్టార్ట్ చేసామని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ వీక్ వచ్చేసి నేను షేర్ చేసింది కంప్లీట్ ఫ్యాట్ లాస్ అన్నమాట. సో సెకండ్ వీక్ వచ్చేసి మనకి బెల్లీ ఫ్యాట్ లాస్ డైట్ అన్నమాట. అండ్ థర్డ్ వీక్ ఇప్పుడు వచ్చేసి ఇంచ్ లాస్ అన్నమాట. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ నేను వెయిట్ లాస్ సిరీస్ అయితే షేర్ చేస్తూ ఉండేదాన్ని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను ఒక ప్యాటర్న్ ఆఫ్ డైట్ నేను పర్చేస్ చేశాను అనమాట, ఒక డైట్ని. సో ఆ డైట్ని మీకు షేర్ చేస్తూ ఒక సిరీస్ లాగా వీడియోస్ అయితే షేర్ చేశాను. కానీ ఆ సిరీస్కి అంత మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. నార్మల్గా నా వెయిట్ లాస్ వీడియోస్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఆ సిరీస్కి అంత మంచి రెస్పాన్స్ అయితే రాలేదనమాట. సో మీకు ఎవరికి ఈ డైట్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని నేను కూడా ఆ సిరీస్ని మధ్యలోనే ఆపేశాను. సో షేర్ చేయలేదు. ఇందులో ఏంటంటే 8 వీక్స్ ప్లాన్ అనమాట. సో 8 వీక్స్ ప్లాన్ నేను 6,000 రూపీస్కి పర్చేస్ చేశాను. సో ఆ పర్చేస్ చేసిన ప్లాన్ అనేది నేను ఎవ్రీ వీక్ మీతో షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎవ్రీ వీక్ షేర్ చేస్తానని చెప్పాను. 2 వీక్స్ షేర్ చేశాను. తర్వాత ఇంకా పెద్ద రెస్పాన్స్ అంత బాగాలేదని చెప్పి మీకు కూడా నచ్చలేదేమో నేను లైట్ తీసుకుని ఆ వీడియోస్ అయితే షేర్ చేయలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోస్ కొంచెం వైరల్ అవుతున్నాయి అనమాట. డైట్ ప్లాన్ మధ్యలో ఆపేశారు, మాకు షేర్ చేయండి అక్క, మేము స్టార్ట్ చేసామని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఆ సిరీస్ని కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను. 2 వీక్స్ డైట్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది థర్డ్ వీక్ డైట్. థర్డ్ వీక్ డైట్ అనమాట. థర్డ్ వీక్ డైట్ ప్లాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా అంటే ఇమీడియట్ వెయిట్ లాస్ కావాలి, క్విక్ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ వీడియోని మీరు ఈ డైట్ ప్లాన్ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ నేను వచ్చేసి ఈ డైట్ ప్లాన్ మా బ్రదర్ వెడ్డింగ్లో అయితే నేను ట్రై చేశాను అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. సో ఆ డైట్ ప్లాన్ది. అండ్ ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసి మీకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వీక్ షేర్ చేసింది మనకి ఫ్యాట్ లాస్ ఉంటుంది. అండ్ సెకండ్ వీక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ లాస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వీక్ వచ్చేసి నేను షేర్ చేసింది కంప్లీట్ ఫ్యాట్ లాస్ అనమాట. సో సెకండ్ వీక్ వచ్చేసి మనకి బెల్లీ ఫ్యాట్ లాస్ డైట్ అనమాట. అండ్ థర్డ్ వీక్ ఇప్పుడు వచ్చేసి ఇంచ్ లాస్ అనమాట. ఓవరాల్ బాడీలో మనకి ఈ డైట్లో ఏంటంటే ఈ వీక్లో ఇంచ్ లాస్ అయితే ఉంటుంది. అండ్ ఈ డైట్ చెప్పే ముందు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నాను. చాలా మంది నన్ను అడిగారు, నేను రైస్ మానేసి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి ఇంతకుముందు వీడియో షేర్ చేశాను కదా. సో అలా వచ్చాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదే డైట్ని మీరు సజెస్ట్ చేస్తున్నారు అన్నారు. అది ఖచ్చితంగా యూ హ్యావ్ గాన్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే నేను నేను కోవిడ్ టైంలో వెయిట్ పెరిగానని చెప్పి నాకేదో పిచ్చి పిచ్చిగా రైస్ ఆపేసి నేను రోటీ అది తింటూ డైట్ స్టార్ట్ చేశాను. దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి, ఆ మాట నిజమే. కానీ నేను చేసిన ఈ డైట్ వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే నేను ఈ డైట్ మా తమ్ముడి వెడ్డింగ్ టైంలో తీసుకున్నాను అనమాట. సో పెళ్లి కోసం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఈ డైట్ని నాకు సజెస్ట్ చేసింది వచ్చేసి ఒక న్యూట్రిషనిస్ట్ అనమాట. సో ముంబైకి చెందిన ఒక న్యూట్రిషనిస్ట్. సో తన పేరు వచ్చేసి డాక్టర్ స్నేహల్ అడ్సులే అనమాట. తనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దేశీ డైట్ అని చెప్పి తను వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మనం ఇలాగ కంప్లీట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక తను మనకి ఇలా డైట్ ప్లాన్ షేర్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను తీసుకునేటప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 6,000 ఫర్ 8 వీక్స్ అనమాట. సో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను చేసింది ఒక 2-3 మంత్స్లోనే నేను ఒక 6 to 7 kgs వరకు రెడ్యూస్ అయ్యాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ డైట్ ఏదైనా సరే మనం చేసేటప్పుడు బాగానే ఉంటుంది. అండ్ ఆపేసామంటే మాత్రం వీ విల్ బ్యాక్ టు అవర్ నార్మల్ వెయిట్. సో అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. డైట్ ఏదన్నా సరే మనం కన్సిస్టెంట్గా చేయగలిగేలాగా ఉండాలి. సో మీరు ఒకవేళ ఇది స్టార్ట్ చేశారు అనుకోండి, సో మీకు క్విక్ వెయిట్ లాస్ కావాలనుకోండి, దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం నేను ఇంకొక డైట్ ప్లాన్ అయితే షేర్ చేస్తాను. డైట్ ప్లాన్ ఏం కాదు, నా కన్సిస్టెంట్ వెయిట్ లాస్ డైట్ అయితే షేర్ చేశాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. 2 monthsలో ఈ డైట్ వాడి వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అది ట్రై చేస్తే మెయింటెనెన్స్ ప్లాన్ లాగా ఉంటుంది అనమాట. సో 2 months మీరు ఈ డైట్ ప్లాన్ని ట్రై చేయొచ్చు. మీరు మంచి వెయిట్ లాస్ అయితే అవుతారు. అయిన తర్వాత ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ కోసం నేను ఇంకొక వెయిట్ లాస్ మెయింటెనెన్స్ ప్లాన్ కూడా షేర్ చేశాను. నేను ప్రెసెంట్ అయితే అదే మెయింటెనెన్స్ ప్లాన్లో ఉన్నాను. సో మీరు అది ట్రై చేస్తే మీరు
మీరు చక్కగా మంచిగా వెయిట్ని తగ్గిన వెయిట్ని పుట్ ఆన్ అవ్వకుండా ఇంకా మెయింటైన్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 3rd వీక్ డైట్ ప్లాన్ అయితే షేర్ చేసేస్తాను. అండ్ అంతే, చూసేద్దాం 3rd వీక్ డైట్ ప్లాన్. సో ఇది వచ్చేసి మనకి 3rd వీక్ డైట్ ప్లాన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన నుంచి కూడా మనం బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ పోస్ట్ లంచ్ ఇలా ఏమేమి తీసుకోవాలనేది కంప్లీట్గా 7 days నేను ఇక్కడ రెసిపీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక బుక్లో కానీ ఎక్కడైనా ఒక పేపర్లో కానీ నోట్ చేసుకోండి, లేదంటే Day 1, Day 2, Day 3 ఇలా స్క్రీన్ షాట్స్ లాంటివి ఏమన్నా తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. సో నాకు నేను స్క్రోల్ చేస్తూ మీకు చూపిస్తున్నాను కదా, సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే మీరు ట్రై చేయండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అండ్ హోప్ మీకు కూడా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటా, రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో ఇది 3rd వీక్ డైట్ ప్లాన్ అనమాట. అండ్ నా పిక్స్, నా డిఫరెన్స్ అంతా కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో చూడండి. సో చూసారు కదా, హోప్ ఈ డైట్ ప్లాన్ మీ అందరికీ కూడా హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి చూస్తే కనుక పక్కాగా మీరు దీన్ని ఫాలో చేస్తే కనుక ఖచ్చితంగా మీరైతే వెయిట్ లాస్ అవుతారు. నేనైతే అంత సూపర్గా వాళ్ళు చెప్పిన అన్ని రెసిపీస్ అయితే నేను ట్రై చేసేసి వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. కొన్ని రెసిపీస్ అంటే వాళ్ళు చెప్పినవే రిపీట్ చేస్తూ, వాళ్ళు చెప్పిన డైట్లోంచే అలా కొన్ని బ్రేక్ఫాస్ట్స్ వాళ్ళు చెప్పింది 7 daysకి 7 బ్రేక్ఫాస్ట్ చెప్పారు అనుకోండి, 7 ట్రై చేయలేదు. అప్పుడప్పుడు 1, 2 రిపీట్ చేస్తూ ఇలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చానమాట. కానీ నాకు మంచి వెయిట్ లాస్ అయితే వచ్చింది. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక ఇది తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటా. అంటిల్ అండ్ అన్లెస్ యూ వోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అనమాట. మీకు థైరాయిడ్, డయాబెటీస్ లాంటి అబ్నార్మాలిటీస్ మీ బాడీకి ఏమీ లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వెళ్ళే ముందు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.